అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్. మన రెస్పెక్ట్ సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. హనీ ఫిలిమ్స్ మూవీ కాస్టింగ్ కాల్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ యువర్ లేటెస్ట్ పోర్ట్ఫోలియో అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. మెయిల్ కావాలంట 4, 40+ వాళ్ళు కావాలంట, అలాగే ఫీమేల్ కావాలంట 2, 30+ వాళ్ళు కావాలంట, అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలంట 15+ వాళ్ళు కావాలంట. షూటింగ్ లొకేషన్ వచ్చేసి కర్నూలు అంటున్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారంటే, సార్ నేను గత 25 నెలలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అయితే ఈ 25 నెలల నుండి ఏదైతే ఉందో మీరు ది బెస్ట్ కాస్టింగ్ కాల్స్ అని చెప్తా ఉన్నారు. వాటి ద్వారా నేను నాని సినిమాకి సెలెక్ట్ అయ్యాను, వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి గారి సినిమాకి సెలెక్ట్ అయ్యాను, అలాగే సత్యభామ రీసెంట్గా రిలీజ్ అయిన కాజల్ అగర్వాల్ గారి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడు మీరు ఈ 25 నెలల్లో ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని అడగలేదు. కానీ ఎందుకు సార్ ఈ మధ్య డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో మీరే ఎప్పుడు చెప్తా ఉంటారు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, డబ్బులు అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే వాడి దగ్గర డబ్బులు లేవు అని. ఆ డబ్బులు లేని వాడు ఎప్పటికీ కూడా సినిమా చేయలేడు, సినిమా చేసినా రిలీజ్ చేయలేడు. అలాంటి వాడిని మీరు నమ్మకండి అని చెప్తున్నారు. అలాంటిదప్పుడు మీరెందుకు సార్ డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నారు అని మన సబ్స్క్రైబర్ అడగడం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఎస్ నేనే చెప్పేవాడిని. ఏం చెప్పేవాడిని అంటే డబ్బులు అడిగేవాడు ఎప్పటికీ కూడా సినిమా చేయలేడు అని నేను చెప్పేవాడిని. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, సినిమా చేయట్లే. నేనేం చెప్తున్నాను అంటే ఒక 10 lakhs అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే ఆల్రెడీ 7 lakhs మనకి పెట్టేవాళ్ళు వచ్చేసారు. జస్ట్ 3 lakhs కోసం వెయిటింగ్. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ 10 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఆఫీస్, కెమెరాస్, ఎడిట్ షూట్ అన్నీ రెడీ అయిపోతాయి. సో దీని ద్వారా మనం ఏంటంటే మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి, నా దగ్గర ఎవరైతే యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటారో అందులో ది బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు అవకాశాల కోసం మీరు తిరుగుతూ ఉన్నారు. సింపుల్ థింగ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అవకాశం కోసం మీరు రోజుకొక ఆఫీస్ చుట్టూతో వెళ్తున్నారు. ఇలా 4 రోజులకు గాను మీకు అయ్యే ఖర్చు ఎంత? రోజుకి హీనపక్షంగా పెట్రోల్ ఖర్చు ఒక 100 రూపాయలు అనుకుందాం, 3000 రూపాయలు 30 రోజులకి. ఇది కాకుండా మీకు అకామిడేషన్ ఖర్చు 3000 రూపాయలు. వర్స్ట్ సినారియో అంటే 3000 రూపాయలు అంటే 6000. ఇది కాకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ పునుగో, బజ్జీనో, టిఫినో, లంచో చేయాలనిపిస్తుంది, అదొక 3000 రూపాయలు. అంటే ఆల్టుగెదర్ 9000 మీరు ఖర్చు పెడుతున్నారు. ఒక నెల మీరు బ్రతకడానికి 9 to 10,000 ఖర్చు పెడుతున్నారు. దాని బదులు మీరు 1 lakh 2 lakhs మీరు ఇన్వెస్ట్ చేయగలరు. అలాంటి ఇన్వెస్ట్ అనేది చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ మీ పేరు పక్కింటి కుర్రోడు కావచ్చు, లేదంటే మీ పేరు వంశీక్ బబ్లు కావచ్చు, లేదంటే మీ పేరు ఏమంటారు దేతడి హారిక కావచ్చు, లేదంటే వైష్ణవి తేజ కావచ్చు, లేదంటే మీ పేరు ఇలాంటి ఒక రెస్పెక్టివ్ పొజిషన్ అనేది నేను మిమ్మల్ని తీసుకురావడానికి మీరు ఎవరెవరికో మీ ఇన్వెస్ట్ చేసే బదులు మీరు రెస్పెక్ట్ సినిమాని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే నేను మీకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందనే చెప్తున్నాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీకు ముఖ పరిచయం లేనప్పుడు మిమ్మల్ని నమ్మి మీకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎవడు పెరిపెట్టుకు ఉండడు. కానీ కేవలం విజయ్ నాగబేర్ అనే ఒక వ్యక్తిని నమ్మి సమ్వేర్ అబౌట్ 7 people 7 lakhs ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. అలాగే మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయగలిగారు. మన రెస్పెక్టివ్ హరీష్ లాంటి ఒక రెస్పెక్టివ్ ఎడిటర్ని మనం ఏం చేస్తామంటే, బాబు నా కోసం నువ్వు బయట 30,000 చేస్తున్నావు అని నాకు తెలుసు, కానీ నా కోసం నువ్వు వచ్చేసి అదే 30,000 నా దగ్గర పంచి అని నేను హరీష్ లాంటి ఒక ఎడిటర్ని నేను తీసుకొచ్చి ఎడిటింగ్ చేయగలుగుతాను. హరీష్ తోటి నాకు ఉండే ప్రయోజనం ఏంటంటే ఆయన ఎడిటింగ్ మాత్రమే కాదు, he can handle camera, he can make artist
హౌ టు యాక్ట్, నాకు అన్ని రకాలుగా ఆయన ఉపయోగపడతాడు. కానీ ఆయన్ని నేను అడిగేటప్పుడు ఏం చేయాలి, ఆయనకి ఎంతో కొంత నేను పే చేయగలిగినప్పుడే నేను ఆయన్ని రిక్రూట్ చేసుకోగలను. అదర్ దాన్ దట్ నేను రిక్రూట్ చేసుకోలేను, రైట్? సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఒక వర్త్ తెలిసిన వాడు ఎవడు కూడా మనకు ఫ్రీగా రాడు. ఇప్పుడు నేనున్నాను, నన్ను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఒక రెస్పెక్టివ్ ఒక పర్సను, సార్ మీరు మన ఇద్దరం కొలాబరేట్ అయ్యి పనిచేద్దాం సార్ అన్నాడు. అవునా సార్, నేను ఒక సినిమాకి ఇంత అమౌంట్ తీసుకుంటే అంత మీరు పే చేయగలిగింది అంటేనే నేను వర్క్ చేస్తాను అన్నాడు. అలాగే హరీష్ని నేను అడిగేటప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇంత అమౌంట్ అనేది నువ్వు తీసుకుంటున్నావు నాకు తెలుసు, నేను ఇంత అమౌంట్ పే చేయగలను, నా కోసం పని చేయడానికి వస్తావు హరీష్ అని నేను అడుగుతాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. మనం నెక్స్ట్ లెవెల్లో బూమ్ చేయడానికి ఒక్కడితో అయ్యే పని కాదు ఇది. సో నాకు ఇక్కడ ఒకళ్ళ ఇద్దరా ఐదుగురా ముగ్గురా మొత్తానికి ఫైనల్గా నాకు 7 లక్షలు కొలాబరేట్ అయినాయి. ఇంకో 3 లక్షలు కొలాబరేట్ అయినట్లయితే మనం హ్యాపీగా సిరీస్లు చేద్దాం. ఆ సిరీస్లో మీరు చేసే అద్భుతాలు చేద్దాం. మనం హరీష్ తోటి కెమెరా షూట్ చేయించుకుందాం, హరీష్ తోటి ఎడిటింగ్ చేయించుకుందాం, హరీష్ తోటి డిఐ చేయించుకుందాం, హరీష్ తోటి ఫైనల్ కాపీ తెచ్చుకుందాం. ఏదైనా కానీ మనం ఒక అద్భుతాన్ని చేద్దాం. మనం అద్భుతాన్ని చేయడం ద్వారానే మనం అద్భుతంలోకి వెళ్ళగలము అనేది నేను బలంగా నమ్ముతున్నాను. సో అలా నా మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదు మీరు ఇలాగే నేను పెట్టిన కాస్టింగ్ కాల్కి మీరు అప్రోచ్ అవుతాను అనుకున్నట్లయితే ఇట్స్ అప్ టు యూ. చాలామంది కమెంట్స్లో కావచ్చు, నాకు పర్సనల్గా కాల్ చేసి కావచ్చు, ఏమంటారు అంటే సార్ నేను మీ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి నేను మీరు చెప్పిన ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్కి అప్రోచ్ అవుతున్నా, నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు అని అంటారు. మీకు అవకాశం ఇవ్వడానికి మీరు ఒక రీజన్ ఉండాలి. మీరేమన్నా వాళ్ళ తమ్ముడా, వాళ్ళ అన్న, వాళ్ళ చుట్టమా, వాళ్ళ పక్కమా? అలాంటప్పుడు మీకు ఎందుకు అవకాశం ఇస్తారు? అవకాశం ఇవ్వడానికి ఒక రీజన్ ఉండాలి. అదే నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు అవకాశాన్ని ఇవ్వడానికి ఒక రీజన్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు అద్భుతాలు చేస్తారు అనేది నా ఒపీనియన్. ఫైనల్గా ఇట్స్ అప్ టు యూ. సో మీరు ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ నాకు కాల్ చేయండి. మినిమం 1 lakh అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రమే నాకు కాల్ చేయండి. అప్పుడు మాత్రమే మన యూట్యూబ్ సిరీస్లో మీరు పార్ట్ అవ్వగలుగుతారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు చెప్పాను కదా డీటెయిల్స్ అన్నీ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300912229. ఐ రిపీట్ 6300912229. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.